నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పోలవరం నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశం. పనుల్లో వేగం పెంచాలని సూచన. 3 చోట్ల నాణ్యతా కేంద్రాలు. ప్రవేశ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నూతన ఒరవడి. దేశంలోనే తొలిసారిగా ఎంసెట్లో నార్మలైజేషన్ విధానం. ఆన్లైన్పై అవగాహనకు ప్రత్యేక యాప్. నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం. ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లే ప్రధాన ఎజెండా. జనాభా నిష్పత్తిలోనే నిధుల కేటాయింపు. ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స. మహిళ పిత్తాశయం నుంచి 20 సెంటీమీటర్ల క్యాన్సర్ కణితి తొలగింపు. గిన్నిస్లో చోటుకు యత్నం. శిక్ష పడిన నేతలపై జీవితకాల నిషేధానికి ఎన్నికల సంఘం మద్దతు. సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు. కేసులను ఏడాదిలో తేల్చాలని సూచన. చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎన్నికల్లో రష్యా సహకారంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్బీఐ వెల్లడి. ఆరోపణలను కొట్టిపారేసిన శ్వేత సౌధం. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరులో అగ్రస్థానం నిలబెట్టుకున్న బిల్ గేట్స్. 200 స్థానాలు దిగజారిన ట్రంప్. 33వ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ. పోలవరం ప్రాజెక్టు పనులు నిరంతరం పర్యవేక్షించేలా మానిటరింగ్ సెల్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ప్రాజెక్టు పనులు ఎంత జరిగాయి, ఏ యంత్రాలు ఎక్కడున్నాయి వంటి సమాచార సేకరణకు ప్రత్యేక అధికారిని నియమించాలని పోలవరం ప్రాజెక్టుపై నిర్వహించిన సమీక్షలో నిర్ణయించారు. ఆధునిక యంత్రాలు, ఇతర సామాగ్రితో ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని అధికారులకు నిర్దేశించారు. స్పిల్వే కాంక్రీటు పనులు వేగంగా సాగుతున్నట్లు అధికారులు సీఎంకి వివరించారు. ఈ వారంలో 3,931 క్యూబిక్ మీటర్ల కాంక్రీటు పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకోగా 4,018 క్యూబిక్ మీటర్ల పనులు చేశామన్నారు. లక్ష్యాన్ని మించిన పనులు చేసినందుకు సీఎం వారిని అభినందించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణం 14 మీటర్ల వరకు పూర్తయిందని అధికారులు తెలిపారు. స్పిల్ ఛానల్, లెఫ్ట్ ఫ్లాంక్, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్కు సంబంధించి 422.62 లక్షల క్యూబిక్ మీటర్ల పనులు మిగిలిన్నాయని, ఇప్పటి వరకు 60% పనులు పూర్తయినట్లు చెప్పారు. స్పిల్ ఛానల్ తవ్వకం పనులు ఈ ఏడాది జూలైకి, లెఫ్ట్ ఫ్లాంక్ తవ్వకం ఈ నెలాఖరుకు, అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ ఎర్త్ వర్క్ పనులు వచ్చే ఏడాది మార్చికు పూర్తి చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు. మరోవైపు పోలవరం ప్రాజెక్టులో నాణ్యతా ప్రమాణాలను నిర్దేశించే నిమిత్తం క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అభ్యర్థన మేరకు ఈ పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. 3 చోట్ల ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలో ప్రాజెక్టుకు సంబంధించిన హెడ్ వర్క్స్ వద్ద, ప్రాజెక్టు ఎడమ కాలువపై తుని వద్ద, కుడి కాలువకు సంబంధించి ఏలూరు వద్ద నాణ్యతా ప్రమాణాల నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఇందుకోసం 2 ఏళ్ల కాలానికి సంబంధించి సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్తో అవగాహన కుదుర్చుకోనున్నారు. ప్రాజెక్టు నిర్మాణాల నాణ్యతను పరిశీలించేందుకు క్వాలిటీ ఇన్స్పెక్టర్ల నియామకానికి వీలు కల్పిస్తూ జీవో జారీ చేశారు. తిరుపతి, విజయవాడ విమానాశ్రయాల పేర్లు మార్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్దమైంది. తిరుపతి విమానాశ్రయాన్ని శ్రీ వెంకటేశ్వర విమానాశ్రయంగా, విజయవాడ విమానాశ్రయాన్ని నందమూరి తారక రామారావు విమానాశ్రయం అమరావతిగా నామకరణం చేయాలని కేంద్రాన్ని కోరుతూ నేడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు. మరోవైపు 6వ రోజైన ఇవాళ కూడా ఏపీ ఉభయ సభల్లో బడ్జెట్పై సాధారణ చర్చ కొనసాగనుంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల సమాధానం కూడా ఇవ్వనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సాగునీటి ప్రాజెక్టులు, మహిళలపై అత్యాచారాలు, పర్యాటక కేంద్రంగా పవిత్ర సంగమం, అవినీతి, అనావృష్టి పీడిత మండలాలు తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. తెలంగాణ శాసనసభలో నేడు బడ్జెట్ పద్దులపై చర్చ కొనసాగనుంది. 2 రోజులుగా జరిగిన చర్చలో 8 పద్దులను ఆమోదించిన తెలంగాణ అసెంబ్లీ ఇవాళ మరో 7 పద్దులపై చర్చించనుంది. భారీ నీటిపారుదల, చిన్న నీటిపారుదల, పురపాలక, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, విద్యుత్, రహదారులు, భవనాల శాఖ పద్దులపై చర్చించనున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ ఛార్జీల పెంపు, ఆసరా పింఛన్లు, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య, ఆర్టీసీలో ఇంధన పొదుపు, కొత్త డిగ్రీ కళాశాలకు మార్గదర్శకాలు, కోతుల బెడద, ప్రధాన నగరాలకు బాహ్యవలయ రహదారుల వంటి అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
దళిత గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు ఎజెండాగా తెలంగాణ మంత్రివర్గం నేడు సమావేశం కానుంది. ప్రగతి భవన్లో ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రివర్గం ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి ఏర్పాటు చేస్తూ రూపొందించిన బిల్లుకు ఆమోదం తెలపనుంది. బడ్జెట్ స్వరూపంలో మార్పులు చేర్పుల నేపథ్యంలో ఉప ప్రణాళిక చట్టానికి మార్పులు చేర్పులు చేయాలని మొదట భావించారు. పేరు మారడంతో పాటు సవరణలు అధికంగా ఉండటం, కొత్త అంశాలను జోడించాల్సి రావడంతో కొత్త చట్టాన్ని రూపొందించారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా బడ్జెట్లో నిధులు కేటాయించడంతో పాటు పగడ్బందీగా ఖర్చు చేసేలా కొత్త చట్టాన్ని రూపొందించారు. ప్రత్యేక అభివృద్ధి నిధికి కేటాయించిన మొత్తాన్ని ఆ సంవత్సరంలో ఖర్చు చేయకపోతే మరుసటి ఏడాదికి బదలాయించే వెసులుబాటు కల్పించనున్నారు. అమల్లో మంచి పనితీరు కనబరిచిన అధికారులకు ప్రోత్సాహకాలు ఇవ్వడంతో పాటు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకునే అంశాన్ని బిల్లులో పొందుపరిచారు. ఈ సమావేశాల్లో బిల్లును స్వయంగా తానే ప్రవేశపెడతారని కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. అందుకు అనుగుణంగా శాసనసభలో దళిత గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి చట్టాన్ని చేయనున్నారు. పాక్లోని ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసి వీరోచితంగా పోరాడిన జవాన్లకు భారత ప్రభుత్వం సాహస పతకాలు ప్రదానం చేసింది. లక్షిత దాడుల బృందానికి నాయకత్వం వహించిన మేజర్ రోహిత్ సూరికి శాంతి సమయంలో ఇచ్చే ద్వితీయ పురస్కారం కీర్తి చక్రను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అందజేశారు. ఎడతెగని కాల్పులు జరుగుతున్న సమయంలో ధైర్యంతో 2 ఉగ్రవాదుల్ని హతమార్చిన నాయబ్ సుబేదార్ విజయ్ కుమార్ కు శౌర్యచక్ర పురస్కారం ప్రదానం చేశారు. ఇతర ఘటనల్లో అద్భుత సౌర పరాక్రమాలను ప్రదర్శించిన మరికొంతమంది సైనికులకు పురస్కారాలు దక్కాయి. లెఫ్టినెంట్ జనరల్లు దేవరాజ్ అన్బు, అభయ్ కృష్ణ, రాజేంద్ర నిభోర్కర్ కు ఉత్తమ యుద్ధ సేవా పథకాలు లభించాయి. 22 మందికి అతి విశిష్ట సేవా పథకాలు, 15 మందికి పరం విశిష్ట సేవా పథకాలు దక్కాయి. గతేడాది జనవరిలో పఠాన్కోట్ వైమానిక స్థావరంపై ముష్కరులు దాడికి దిగినప్పుడు అసమాన ప్రతిభతో పోరాడి ప్రాణాలొడ్డిన కార్పొరల్ గురుసేవ్ సింగ్ కు శౌర్యచక్ర ప్రకటించారు. నాయక్ బీర్ సింగ్, కెప్టెన్ గౌరవ్ శంకర్, జాదవ్ మేజర్ రాహుల్ దేవ్ సింగ్, సిపాయి రిచేత్రికి శౌర్యచక్ర లభించింది. ఎగ్జిట్ పోల్ సంచలనాలు తలకిందులు చేస్తూ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్నకు ఎఫ్బీఐ రూపంలో చిక్కులు ఎదురయ్యాయి. ఎన్నికల్లో ట్రంప్ విజయానికి రష్యా సహకరించిందన్న ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నట్లు అమెరికా కాంగ్రెస్ హౌస్ కమిటీకి ఎఫ్బీఐ డైరెక్టర్ కోమే తెలిపారు. ఆరోపణలో కొంత వాస్తవం ఉందని ఎఫ్బీఐ డైరెక్టర్ తెలుపగా అలాంటిదేమీ లేదని ట్రంప్, ఆయన పాలనా యంత్రాంగం ప్రకటన విడుదల చేశాయి. వివాదాస్పద నిర్ణయాలతో ప్రపంచ దేశాల్ని కలవరానికి గురిచేస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో వివాదంలో ఇరుక్కునేలా అవకాశం కనిపిస్తోంది. గతేడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపు వెనుక రష్యా సహకారం ఉందన్న ఆరోపణలకు ఊతమిచ్చేలా ఎఫ్బీఐ డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నిఘా, ఎఫ్బీఐ వ్యవహారాలను పర్యవేక్షించే అమెరికన్ కాంగ్రెస్ శాశ్వత నియామక సభా సంఘం ముందు హాజరైన ఎఫ్బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రష్యా సంబంధాలపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇది చాలా అరుదైన, బహిర్గతం చేయలేనటువంటి విషయమని అమెరికా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా వెల్లడించినట్టు పేర్కొన్నారు. ట్రంప్ ప్రచారానికి మాస్కోకు మధ్య సంబంధాలున్నట్లు బలపరిచే సాక్ష్యాలు ఉన్నట్టు వెల్లడించారు. In their intervention. It's almost as if they didn't care that we knew what they were doing or that they wanted us to see what they were doing. It was very noisy, their intrusions in different institutions. రష్యా ట్రంప్ సంబంధాలపై పూర్తి వివరాలు చెప్పేందుకు కోమే నిరాకరించారు. ఈ అంశంపై జరుగుతున్న దర్యాప్తునకు ఎలాంటి తుది గడువు లేదని, నిజాలు వెల్లడిస్తామని హామీ ఇచ్చారు. They'll be back in 2020, they may be back in 2018, and one of the lessons they may draw from this is that they were successful because they introduced chaos and division and discord and sowed doubt about the nature of this amazing country of ours and our democratic process. It's possible they're misreading that as it worked, and so we'll come back and hit them again in 2020. I don't know, but I think we have to assume they're coming back. కోమే సభా సంఘం ముందు హాజరయ్యే సమయంలో రష్యాతో సంబంధాలను ట్విట్టర్ వేదికగా ట్రంప్ కొట్టిపారేశారు. రష్యాతో సంబంధాల్లేవని అమెరికా జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ జేమ్స్ క్లాపర్ గతంలో ఇచ్చిన నివేదికలోని సమాచారాన్ని ట్వీట్ చేశారు. హిల్లరీ క్లింటన్ ప్రచారగణంతో రష్యాకు సంబంధాల్లేవా అని ప్రశ్నించిన ట్రంప్ ఈ అంశంపై ఎఫ్బీఐ ఎందుకు దృష్టి పెట్టలేదని నిలదీశారు. దర్యాప్తు సంస్థలనే కాకుండా ఓ వర్గం మీడియాపైన ట్రంప్ విమర్శల దాడి కొనసాగించారు. ఎఫ్బీఐ డైరెక్టర్ కోమే వ్యాఖ్యల్ని ట్రంప్ పరిపాలన యంత్రాంగం కూడా కొట్టిపారేసింది. రష్యాతో ట్రంప్ ప్రచార సిబ్బంది ఎలాంటి కుట్రలకు పాల్పడలేదని శ్వేతసౌధం ప్రకటించింది. Following this testimony, it's clear that nothing has changed. Senior Obama intelligence officials have gone on record to confirm that there is no evidence of a Trump-Russia collusion.
The Obama CIA director said so. Obama's director of national intelligence said so, and we take them at their word. However, there was some new information that came from the hearing that we believe is newsworthy about the intelligence gathering process and the unmasking of Americans identified in intelligence reports and the illegal leak of such unmasked individuals, which is a federal crime. మరోవైపు ఎన్నికల సమయంలో ట్రంప్ టవర్పై మాజీ అధ్యక్షుడు ఒబామా నిఘా పెట్టించారని ట్రంప్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కోమే ప్రకటించారు. FBI చెబుతున్న విషయాలు తమకు ఆశ్చర్యాన్ని కలిగించలేదని, అమెరికా డేటాబేస్ను రష్యా హ్యాక్ చేసి పరిశీలిస్తోందని ఎప్పుడో తెలుసని హౌస్ కమిటీ సభ్యులు వ్యాఖ్యానించారు. రష్యా ఒక్క అమెరికా విషయంలోనే కాకుండా ఐరోపాలోని చాలా దేశాల అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకుందని వారు ఆరోపించారు. ప్రపంచ కుబేరుల జాబితాలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వరుసగా 4వ ఏడాది మొదటి స్థానంలో నిలిచారు. $86 బిలియన్ సంపదతో బిల్ గేట్స్ ఫోర్బ్స్ బిలియనీర్స్ జాబితాలో తొలి స్థానంలో కొనసాగారు. ఆయన తర్వాత $75.6 బిలియన్ ఆస్తితో రెండో స్థానంలో వారెన్ బఫెట్ నిలిచారు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ 3వ స్థానంలో, అమ్యానికో ఒర్టెగా 4వ స్థానంలో, మార్క్ జుకర్బర్గ్ 5వ స్థానంలో ఉన్నారు. మెక్సికో కుబేరుడు కార్లోస్ స్లిమ్ హేలు 6వ స్థానానికి పడిపోగా ఒరాకిల్ సా వ్యవస్థాపకుడు ల్యారీ ఎల్లిసన్ 7వ స్థానంలో నిలిచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారైన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 220 పాయింట్లు దిగజారి 544వ స్థానానికి పడిపోయారు. ఇక భారతీయుల విషయానికొస్తే ముఖేష్ అంబానీ 33వ స్థానంలో ఉండగా లక్ష్మీ మిత్తల్ 56వ స్థానంలోనూ, అజిం ప్రేమ్జీ 72వ స్థానంలో ఉన్నారు. సన్ఫార్మా వ్యవస్థాపకుడు దిలీప్ సంఘ్వి 84వ స్థానంలో నిలిచారు. గత 31 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ కుబేరుల సంఖ్య గతేడాది 13% పెరిగినట్లు ఫోర్బ్స్ తెలిపింది. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులు అత్యంత అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. 60 ఏళ్ల హఫీజా బేగం పిత్తాశయ నుంచి 21 సెంటీమీటర్ల క్యాన్సర్ కణితిని తొలగించారు. గతంలో జపాన్లో 14 సెంటీమీటర్ల కణితి తొలగించడమే ఇప్పటివరకు ప్రపంచ రికార్డుగా ఉంది. ఈ నేపథ్యంలో ఉస్మానియా ఆసుపత్రి సాధించిన ఘనతను గిన్నిస్ బుక్లో నమోదు చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. హఫీజా బేగానికి ఉస్మానియా ఆసుపత్రి గ్యాస్ట్రోఎంట్రాలజీ విభాగం అధిపతి డాక్టర్ మధుసూదన్ బృందం సుమారు 6 గంటలకు పైగా శ్రమించి శస్త్రచికిత్స నిర్వహించింది. ఆ వివరాలు గిన్నిస్ బుక్ కు పంపించారు. శస్త్రచికిత్సను ప్రత్యక్షంగా చూడనందున సంబంధిత రంగానికి చెందిన అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైతే పరిగణలోకి తీసుకుంటామని గిన్నిస్ ప్రతినిధులు తెలిపారు. వైద్యులు శస్త్రచికిత్స వివరాలను అంతర్జాతీయ గ్యాస్ట్రోఎంట్రాలజీ జర్నల్కు పంపారు. ఇంత చిన్న ఆపరేషన్ కాదు. దీంట్లో ఏంటంటే లివర్ని కట్ చేయాలి, చిన్న పేగు కట్ చేయాలి, లివర్కి పోయే రక్తనాళాలని సరి చేయాలి. మామూలుగా అయితే ఈ ఆపరేషన్ 10 లక్షలు అవుతాయి. ఎందుకంటే ఇంత పెద్ద ఆపరేషను, ఇన్ని గంటలు ప్లస్ హాస్పిటల్లో ఉండడము. ఎందుకంటే ఈ పేషెంట్కి ఆపరేట్ చేయాలంటే మేము కూడా చాలాసార్లు ఆలోచించాం. 60 ఇయర్స్ పేషెంటు, ఇంత పెద్ద కాంప్లెక్స్ సర్జరీ, సో చేయాలా లేదా అని. సో ఫిబ్రవరిలో వస్తే మేము March 3 డెసిషన్ తీసుకొని సర్జరీ చేసాము. March 18 రోజు ఏ కాంప్లికేషన్ లేకుండా పేషెంట్ డిశ్చార్జ్ చేశాము. అన్ని ప్రవేశ పరీక్షలను ఆన్లైన్ ద్వారానే నిర్వహించాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ముందుగా ఎంసెట్ పరీక్షకు సిద్దమవుతోంది. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా యాప్ను ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి సిద్దం చేసింది. ఎంసెట్ను ఏప్రిల్ 24 నుంచి 28 వరకు ఆన్లైన్లో నిర్వహించేందుకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారి ఆన్లైన్లో నిర్వహిస్తుండటంతో విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మాక్ టెస్టులు రాసేలా వెబ్సైట్లో అవకాశం కల్పించింది. ఈ నెల 27 ఏప్రిల్ 3న టీసీఎస్ సహకారంతో సన్నాహక పరీక్ష నిర్వహించనున్నారు. 2.5 లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నందున ఒకే రోజు అన్ని కంప్యూటర్లు అందుబాటులో ఉండే అవకాశం లేకపోవడంతో 5 రోజుల పాటు పరీక్ష నిర్వహిస్తున్నారు. 5 రోజులు వేర్వేరు ప్రశ్నాపత్రాలు ఉంటాయి. అందువల్ల విద్యార్థుల నైపుణ్యాన్ని అంచనా వేసేందుకు నార్మలైజేషన్ అనే ప్రక్రియను ఏపీలో తొలిసారి పరిచయం చేస్తున్నారు. 5 పేపర్ల సరాసరి మార్కుల ఆధారంగా నార్మలైజేషన్ కమిటీ విద్యార్థి నైపుణ్యాన్ని అంచనా వేస్తుంది. ఫస్ట్ టైం కాబట్టి అవేర్నెస్ ప్రోగ్రాము, తర్వాత ప్రాసెస్ వీడియో, క్యాండిడేట్ ఎగ్జామినేషన్ సెంటర్లోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి ఎగ్జామినేషన్ సెంటర్ నుంచి బయటకు వెళ్ళేంత వరకు అక్కడ ఏం జరుగుతుంది అన్నది ప్రాసెస్ వీడియో 12 మినిట్ వీడియో ఆప్చే వెబ్సైట్ లో ఉంది. దాని సెపరేట్ వెబ్సైట్ క్రియేట్ చేసి అందులో పెట్టాం. మాన్యువల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం, తెలుగులో ఇచ్చాం, ఇంగ్లీష్ లో ఇచ్చాం. స్టూడెంట్స్ తీసుకోవాలని జాగ్రత్తలు ఏంటి అనేది మొత్తం కంప్లీట్ గా అది వెబ్సైట్ లో పెట్టడం జరిగింది. నార్మలైజేషన్ కమిటీ వేసాం ఎక్స్పర్ట్స్ తోటి. ఎక్స్పర్ట్స్ ఒకసారి కూర్చున్నారు, రకరకాల ప్రపోజల్స్ పరిశీలన చేశారు. రేపు నెక్స్ట్ ఇంకో 1 వీక్లో కూర్చొని ఇది టోటల్గా ఫైనలైజ్ అయిపోతుంది.
ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ సత్తా చాటుకుంది. తూర్పు పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానాలను కైవసం చేసుకుంది. తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పీడీఎఫ్ అభ్యర్థి విట్టపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించారు. తన సమీప తెలుగుదేశం అభ్యర్థి వాసుదేవనాయుడుపై 3,545 ఓట్ల తేడాతో గెలుపొందారు. నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లోని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం నుంచి వరుసగా మూడోసారి బాలసుబ్రహ్మణ్యం గెలిచారు. 50% ఓట్లను మొదటి ప్రాధాన్యతగా బరిలో ఉన్న ఏ అభ్యర్థి సాధించకపోవడంతో రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించారు. రెండో ప్రాధాన్యత క్రమంలో అవసరమైన ఓట్లను దక్కించుకున్న విట్టపు బాలసుబ్రహ్మణ్యం విజయం సాధించినట్లు అధికారులు ప్రకటించారు. పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థి ఒంటేరు శ్రీనివాసులరెడ్డిపై 3,759 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో నరసింహారెడ్డి విజయం సాధించారు. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో అకాల వర్షం మిగిల్చిన అపార నష్టంపై రైతులు ఆందోళన బాటపట్టారు. బిచ్కుంద మండలం వాజీద్ నగర్ రైతులు సోమవారం రాత్రి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడించి ఆందోళన చేపట్టారు. అంతకుముందు 100 మందికి పైగా రైతులు వాజీద్ నగర్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలోని కామారెడ్డి కలెక్టర్ కార్యాలయానికి మహా పాదయాత్రగా చేరుకున్నారు. దెబ్బతిన్న పంటలు చూపుతూ 2 గంటలకు పైగా ఆందోళన నిర్వహించారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని కలెక్టర్ సత్యనారాయణ ఇచ్చిన హామీతో అన్నదాతలు శాంతించారు. నష్టపోయినాయి. మా వాజినార్కి ఎవరు అసలు స్పందించడం లేదు. స్పందించకపోవడంనే మేమందరం కూర్చొని 4 రోజులు ఎవరు రాకపోయారు, మనకి ఎవరు ఏం చెప్తాపోయారు అనే ఉద్దేశంతో మా విలేజ్ నుంచి కలెక్టరేట్ దాకా మేము నడుచుకుంటూ వచ్చాము. మేము ఎవరితో కొట్లాడడానికి రాలేదు, ఏ రాజకీయ చేయడానికి రాలేదు. మేము ఖాళీ మా బాధ వినిపించుకోవడానికి కలెక్టర్ గారి దగ్గరికి వచ్చినాము. తెలంగాణలో ఎయిమ్స్ ఏర్పాటుకు సిద్ధమని తెలిపిన కేంద్రం ఇందుకు సంబంధించి త్వరలోనే తదుపరి కార్యాచరణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వారం 10 రోజుల్లో ఎయిమ్స్ స్థాపించేందుకు అనువైన ప్రదేశాలపై నివేదిక కోసం కేంద్ర ఆరోగ్య శాఖ నుంచి తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ అందుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఈ లేఖకు తెలంగాణ సర్కారు వెంటనే నివేదిక అందజేస్తే తదుపరి కార్యాచరణ వేగంగా అమలవుతుందని ప్రధాని కార్యాలయం తెలిపింది. ఎయిమ్స్ ఏర్పాటుకు అనువైన 3 ప్రదేశాలను తెలంగాణ సర్కారు సూచిస్తే వాటి నుంచి ఒక ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్టు ప్రధాని కార్యాలయ అధికారులు తెలిపారు. 2017-18 బడ్జెట్పై జరిగిన చర్చలో తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చిన ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలంగాణలో ఎయిమ్స్ స్థాపించేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖకు ఎలాంటి సందేశం పంపలేదనే విషయాన్ని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి రామచంద్రుడు తేజావత్ ఆర్థిక శాఖ ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఆర్థిక మంత్రి పార్లమెంట్లోనే ప్రకటించినందున ప్రత్యేక సమాచారం పంపాల్సిన అవసరం లేదని ప్రధాని కార్యాలయ అధికారులు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో పేదలకు ఉపాధి, పునరావాసం కల్పించినందుకు నిరసనగా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నట్లు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ముఖ్యమంత్రి కేసీఆర్కు లేఖ రాశారు. ధూల్పేట్లో తరాలుగా నాటుసారా కాస్తూ జీవనం సాగిస్తోన్న 3,000 కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తానంటూ ఇచ్చిన హామీని తెలంగాణ ప్రభుత్వం విస్మరించిందని రాజాసింగ్ ఆరోపించారు. నాటుసారా నిషేధాన్ని అమలు చేస్తున్న ఎక్సైజ్ అధికారులు ధూల్పేట మహిళల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఎదిరిస్తే పీడీ యాక్ట్ ప్రయోగిస్తున్నారని విమర్శించారు. ఉపాధిని కోల్పోయిన ధూల్పేట వాసులు ఆకలి చావులకు గురవుతున్నారని సీఎంకు రాసిన లేఖలో రాజాసింగ్ తెలిపారు. తన నియోజకవర్గ ప్రజలు పడుతున్న అగచాట్లు చూస్తూ భరించలేకపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇప్పటికైనా ధూల్పేట్ ప్రాంతాన్ని సందర్శించి ప్రజల సమస్యలను పరిష్కరించాలని కేసీఆర్కు విజ్ఞప్తి చేశారు. లేదంటే తాను పదవికి రాజీనామా చేయడమే మార్గమని లేఖలో రాజాసింగ్ స్పష్టం చేశారు. కృష్ణా జిల్లాలోని పెడన, నూజివీడు, విస్సన్నపేట రహదారి పనుల టెండర్ ప్రక్రియకు అడ్డంకి తొలగింది. ఈ వ్యవహారంలో ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థ పిలిచిన టెండర్ ప్రక్రియను సవాల్ చేస్తూ రామ్కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ దాఖలు చేసిన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. ఒక్కో వ్యాజ్యానికి 25,000 రూపాయల చొప్పున 2 వ్యాజ్యాలకు 50,000 జరిమానా విధించింది. జరిమానా సొమ్మును ఏపీ రహదారుల అభివృద్ధి సంస్థకు 2 వారాల్లో చెల్లించాలని ఆదేశించింది. పెడన విస్సన్నపేట 51 కిలోమీటర్ల రహదారి విస్తరణ పనులను సకాలంలో పూర్తి చేయలేదనే కారణంతో రామ్కీ సంస్థకు ఆంధ్రప్రదేశ్ రహదారుల అభివృద్ధి సంస్థ ఉద్వాసన పలికింది. పనులను విభజించి మళ్లీ టెండర్లు ఆహ్వానించింది. తమను కాదనే టెండర్లు పిలవడాన్ని రామ్కీ సంస్థ సవాల్ చేయగా హైకోర్టు కొట్టివేసింది. ఐరోపా సమాఖ్య నుంచి వైదొలుగుతున్న బ్రిటన్ ఆ ప్రక్రియను అధికారికంగా ఈ నెల 29న ప్రారంభించనుంది. EU నుంచి తప్పుకుంటున్నట్టు తెలుపుతూ ఐరోపా సమాఖ్యకు బ్రిటన్ ప్రధాని థెరీసా మే లేఖ రాయనున్నారు. ఇప్పటికే బ్రెగ్జిట్ బిల్లు బ్రిటన్ పార్లమెంటు ఆమోదం పొందినందున ప్రధాని మే లిల్బన్ ఒప్పందంలోని ఆర్టికల్ 50ను వినియోగించుకోనున్నారు. సమాఖ్య నుంచి వైదొలిగేందుకు ఆర్టికల్ 50 వెసులుబాటు కల్పిస్తుండగా ఈ మేరకు ఐరోపా మండలికి సమాచారం ఇవ్వనున్నారు. అనంతరం EU వైదొలిగే దేశం మధ్య అన్ని ఒప్పందాలను రద్దుపై చర్చల ప్రక్రియ మొదలవుతుంది.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ ఎంపిక చేయడంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కొట్టిపారేశారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా ముఖ్యమంత్రుల ఎంపికలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పాత్ర ఏమీ లేదని వెంకయ్య స్పష్టం చేశారు. శాసనసభాపక్ష సభ్యులు ఎన్నుకున్న వ్యక్తిని అధిష్టానం ముఖ్యమంత్రి పదవిలో నియమిస్తుందని వివరించిన వెంకయ్య ప్రతిపక్షాలు ఓటమిని హుందాగా స్వీకరించాలని సూచించారు. కొత్త ముఖ్యమంత్రికి సహకరిస్తే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించవచ్చని తెలిపారు. శిక్ష పడిన ప్రజాప్రతినిధులు యావత్ జీవితం ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలనే అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్టు భారత ఎన్నికల సంఘం తెలిపింది. అలాంటి వారు న్యాయ కార్యనిర్వాహక వ్యవస్థలోకి ప్రవేశించకుండా అడ్డుకోవాలని అభిప్రాయపడింది. ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు, న్యాయ వ్యవస్థకు చెందిన వారిపై క్రిమినల్ కేసులు నమోదైనప్పుడు వాటిని ఏడాదిలుగా పరిష్కరించడానికి ప్రత్యేక న్యాయస్థానాలు అవసరమని పేర్కొంది. వారికి శిక్ష పడినట్లయితే కార్యనిర్వాహక, శాసన, న్యాయ వ్యవస్థల నుంచి జీవితాంతం దూరంగా ఉండేలా చూడాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యానికి తాము పూర్తి అనుకూలమని పేర్కొంది. ఢిల్లీ భాజపా అధికార ప్రతినిధి అశ్విని కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్పై వాదన వినిపించడానికి ఈసీకి, కేంద్రానికి సుప్రీంకోర్టు అవకాశం ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో సీబీఐ మాజీ డైరెక్టర్ ఏపీ సింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు నమోదు చేసింది. ఇదే కేసులో వివాదాస్పద మాంసం ఎగుమతిదారు మొయిన్ ఖురేషీపై ఈడీ క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి దక్షిణ ఢిల్లీలోని ఓ వ్యాపారికి చెందిన ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే నగదును జప్తు చేశారు. వీటిలో భారీ మొత్తంలో విదేశీ మారకం కూడా ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఖురేషీపై అక్రమ నగదు చెలామణి నిరోధక చట్టాల కింద కేసు నమోదై ఉంది. ఈ కేసులో ఏపీ సింగ్ సహా ఖురేషీ, ఆయన ఉద్యోగి ఆదిత్య శర్మ, ట్రైమాక్స్ గ్రూప్ యజమాని కోనేరు ప్రదీప్ సహా మరికొందరిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటుకు చంద్రబాబు ఆదేశం. పనుల్లో వేగం పెంచాలని సూచన. 3 చోట్ల నాణ్యతా కేంద్రాలు. ప్రవేశ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ నూతన ఒరవడి. దేశంలోనే తొలిసారిగా ఎంసెట్లో నార్మలైజేషన్ విధానం. ఆన్లైన్పై అవగాహనకు ప్రత్యేక యాప్. నేడు తెలంగాణ మంత్రివర్గ సమావేశం. ఎస్సీ ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి బిల్లే ప్రధాన ఎజెండా. జనాభా నిష్పత్తిలోనే నిధుల కేటాయింపు. ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్రచికిత్స. మహిళ పిత్తాశయం నుంచి 20 సెంటీమీటర్ల క్యాన్సర్ కణితి తొలగింపు. గిన్నిస్లో చోటుకు యత్నం. శిక్ష పడిన నేతలపై జీవితకాల నిషేధానికి ఎన్నికల సంఘం మద్దతు. సుప్రీంకోర్టులో ప్రమాణపత్రం దాఖలు. కేసులను ఏడాదిలో తేల్చాలని సూచన. చిక్కుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఎన్నికల్లో రష్యా సహకారంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎఫ్బీఐ వెల్లడి. ఆరోపణలను కొట్టిపారేసిన శ్వేత సౌధం. ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానం నిలబెట్టుకున్న బిల్ గేట్స్. 200 స్థానాలు దిగజారిన ట్రంప్. 33వ స్థానంలో నిలిచిన ముఖేష్ అంబానీ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.